సిచ్యువేషన్ ఏంటి? సార్ మర్డర్ జరిగి 2 hours అవుతుంది. కత్తితో పొడిచారు. స్పాట్ డెడ్. వినయ్, ఏంటయ్యా ఈ టేబుల్కి బ్లడ్ అంటుకుంది? అదే సార్, కత్తితో పొడిచాక డెడ్ బాడీ వెనక్కి పడిపోవడం వల్ల తలకి దెబ్బ తగిలి, అందుకే సార్ ఆ రక్తం. డెడ్ బాడీ ఏంటయ్యా? డెడ్ బాడీ పేరేం లేదా అతనికి? సారీ సార్, అతని పేరు రాహుల్ అగర్వాల్. ఓహో, జ్యువెలరీ షాప్ బ్యాచ్ అన్నమాట. సరే, లోపలికి ఎవరిని రానికుండా చూడండి. నేను చుట్టుపక్కల మొత్తం చూసి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటా. ఎవరిని వదలొద్దు. ఓకే సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్. హలో సార్. విక్రమ్, స్టేటస్ ఏంటి? సార్, అది అన్ని క్లూస్ కలెక్ట్ చేసుకున్నాం సార్. అండ్ మర్డర్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్. త్వరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. ఇక్కడ నన్ను దొబ్బుతున్నారు పైనుండి. ఓకే ఓకే సార్, నేను చూసుకుంటా. పదండయ్యా, మనం బయలుదేరదాం. ఇంకా అదేంటి సార్ అంత కూల్గా మాట్లాడుతున్నారు? ఇప్పటికే చేసిన సీన్ చాలు, పోదాం పా. ఇంకా పా. ఏంటి సార్ అంత లేటు? అవతల కమిషనర్ 10 నిమిషాలకు ఒకసారి విక్రమ్ వచ్చారా అని అడుగుతున్నారు. ఇంతకీ లోపలున్నాడా? లేదు సార్, ఇప్పుడే బయటికి వెళ్ళారు. సరే పదా. పదండి సార్. హలో సార్. హలో, కేసు ఎంతవరకు వచ్చింది? సార్, అది 5 మీద డౌట్గా ఉంది సార్. సో ఇవాళ వాళ్ళని ఇంట్రాగేట్ చేయాల్సి ఉంది సార్. నాకు అనవసరం విక్రమ్, ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు నువ్వు. ఓకే సార్. చెయ్. ఇంతకీ ఎవరు సార్ వాళ్ళు? వస్తారుగా, చూద్దులే. రాహుల్ వాళ్ళ అమ్మాయిని పంపించండి. మీ పేరు? ఐశ్వర్య. మీ నాన్నగారు హత్య జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నా. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? ఒక ప్రాజెక్ట్ పని మీద అంతకుముందు 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను. సో ఆ రోజు పొద్దున్నే ఇంటికి వచ్చాను. బాగా టైర్డ్ అయి ఉన్నాను, అందుకే బెడ్రూమ్లో పడుకుని పోయాను. ఇంతలో మా షెఫ్ వచ్చి, అమ్మగారు 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 డోర్ తీయండి, అమ్మగారు 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 అమ్మగారు. డోర్ లోపల లాక్ పెట్టుకుని పడుకున్నారు, చెఫ్ వచ్చి లేపాడు. అవును. సో ఐశ్వర్య, మీకు మీ నాన్నకి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఐ మీన్ గొడవలు లాంటివి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా అసలు నీకు? ఎవరితో పడితే వాడితో తిరుగుతావా? వాడి స్థాయి ఏది, వాడి అర్హత ఏదో తెలుసుకోవా?
లేదు అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాం. ఓకే, యూ మే గో నవ్. ఏమైనా వర్క్ ఉంటే విల్ కాల్ యూ బ్యాక్. మీ పేరు? శిరీష సార్. వాటర్ ఏమన్నా తీసుకుంటారా? లేదు వద్దు సార్. మీరు ఎంతకాలంగా ఇంట్లో పనిచేస్తున్నారు? 9 నెలల నుంచి సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నాన్న చిన్నప్పుడే పోయారు, నేను చెల్లి. ఓ ఓకే. మీ అమ్మ చెల్లి ఏం చేస్తుంటారు? అమ్మ రైస్ మిల్లో పనిచేస్తుంది, చెల్లె ఇంటర్. సో మీ ఇంటికి నువ్వు మీ అమ్మనే సంపాదన అంటావు. హత్య జరిగిన టైంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు సార్. మరి మధ్యాహ్నం అవుతుందని కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాను సార్. ఓ, ఎంత అయింది కూరగాయలకి? 320. ఆ బిల్లు కూడా మీ కానిస్టేబుల్ తీసుకున్నాడు సార్. ఏమయ్యా, అవునా? అవి ఫైల్లో పెట్టాను సార్. మార్కెట్కి వెళ్ళొచ్చి చూసేసరికి ఇంటి దగ్గర బాగా జనాలు ఉన్నారు. లోపలికి వచ్చి చూస్తే సరే, ఇక మీరు వెళ్ళండి. నీ పేరు? రాజ్ సార్. 2 సంవత్సరాల నుంచి అయ్యగారి దగ్గరే పనిచేస్తున్నాను. మర్డర్ జరిగిన టైంలో నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? లేదండి, అయ్యగారికి ఏదో పని ఉంది, గంటలో బయటికి వెళ్ళాలన్నారు. కారులో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్ వెళ్ళాను. పెట్రోల్ ఎక్కడ కొట్టించావు? అంటే అంబేద్కర్ సెంటర్లో ఉన్న బంక్ దగ్గర కొట్టించాను. తిరిగి వచ్చి చూస్తే ఇలా జరిగిపోయింది. సరే, నువ్వు వెళ్ళు. నీ పేరు? సాగర్ సార్. ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నావు? 2 నెలల నుంచి సార్. హత్య జరిగిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? అవును సార్. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నా సార్. ఏం చేసావేంటి? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను సార్. లంచ్కి బెండకాయ కర్రీ చేశాను సార్. ఇప్పుడు ఇంట్లో అంత పెద్ద సంఘటన జరిగితే నీకు తెలియకుండా ఎలా ఉంది? మా సార్కి ఆస్తమా ఉంది, వంటల వాసన పడదు, అందుకే డోర్ దగ్గరికి వేసా. ఇంకా నాకు వంటలు చేసేటప్పుడు పాటలు వినడం అలవాటు. ఆ రోజు కూడా పాటలు వింటూనే వంటలు చేశా, అందుకే బయట ఏం జరిగిందో తెలీదు. సాంగ్సా? ఏది మొబైల్ ఒకసారి ఇవ్వు. అంతా అయ్యాక బయటికి వచ్చి చూస్తే రక్తం, అయ్యగారు రక్తం అడుగులో పడి ఉన్నారు. సరే, ఇంక నువ్వు వెళ్ళు. సార్, నా మొబైల్. నీ పేరు? షరీఫ్ సార్. ఏం చేస్తుంటావు? ఫ్లిప్కార్ట్లో కొరియర్ బాయ్గా చేస్తున్నా సార్. సో షరీఫ్, ఆ రోజు కొరియర్ ఏ టైంకి ఇచ్చావు? కరెక్ట్గా 12 గంటలకు సార్. ఎగ్జాక్ట్గా 12 అని ఎలా చెప్తున్నావు? సార్, డెలివరీ ఇచ్చిన తర్వాత నేను దుహూర్కి వెళ్ళాను సార్, ఆర్కే సెంటర్లో ఉన్న మసీద్కి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళావు? సార్, నట్రాజ్ సెంటర్లో 2 కొరియర్ డెలివరీ ఇచ్చేది ఉండే సార్, ఇవ్వడానికి పోయినా సార్. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓ షిట్. ఓ అంతా టైప్ చేశారా? ఎస్ సార్. మొత్తం రెడీ చేసి ఫైల్ నా టేబుల్ మీద పెట్టండి. వినయ్, లెట్స్ గో. ఓకే సార్. లోపల వాళ్ళు పూర్తిగా నిజం చెప్పలేదురా. ఏమంటున్నారు సార్? అవును, హత్య జరిగిన ముందు రోజు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నా అని ఐశ్వర్య చెప్పింది. కానీ నిజానికి ఐశ్వర్య ఆ రోజు 4 o'clockకి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. మరి అబద్ధం ఎందుకు చెప్పినట్టు? ఐశ్వర్య వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఒక అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయంలో రాహుల్ అగర్వాల్కి ఐశ్వర్యకి మధ్య గొడవలు కూడా జరిగాయి. హత్య జరిగిన ముందు రోజు
ఐశ్వర్య తన బాయ్ ఫ్రెండ్తో పబ్కి కూడా వెళ్ళింది. టైర్డ్ అవడం వల్ల పడుకుంది. తన గురించి వాళ్ళ రిలేషన్ గురించి తప్పుగా అనుకోకూడదని మనకు అబద్ధం చెప్పింది. ఇక పని మనిషి శిరీష ఆ టైంలో కూరగాయలు తీసుకోవడానికి బయటికి వెళ్ళాలని చెప్పి మనకు అబద్ధం చెప్పింది. అదెలా కనిపెట్టారు? తను ఇచ్చిన ప్రైస్ బిల్ రేట్స్ ఆ ముందు రోజు మార్కెట్ రేట్స్ రెండు ఒకటేలా ఉన్నాయి. ఇంకా అబద్ధం ఎందుకు చెప్పిందంటే తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన రోజు ఆ ఇంట్లో ఒక రింగ్ దొంగతనం చేసింది. అది అమ్మడం కోసం బయటకు వచ్చింది. మీరు సూపర్ సార్. ఇప్పుడు డ్రైవర్ రాజు ఆ రోజు ఏం చెప్పాడు? పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళాలని చెప్పాడు. నిజానికి ఆ రోజు పెట్రోల్ బంక్స్ అన్నీ బంద్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే రాహుల్ ఐశ్వర్య బర్త్డేకి ఒక కార్ గిఫ్ట్ ఇద్దామని షోరూంలో మనీ కట్టమని రాజుకి సరిగ్గా చనిపోయే ముందు రోజు 9 lakhs ఇచ్చాడు. రాహుల్ చనిపోయాడు. సో ఆ డబ్బులు ఎలా అయినా దొబ్బేయాలని చెప్పి అందుకే అబద్ధం చెప్పాడు. ఇక చెఫ్ సాగర్, వాడికి అసలు వంట చేయడమే రాదు. అందుకే తలుపులు దగ్గర వేసుకుని యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ వంటలు చేస్తుంటాడు. కంగారులో వాడు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసిందని చెప్పాడు. నిజానికి వాడు చేసింది పూరీలు. అవి కూడా చాలా చెత్తగా ఉన్నాయి అనుకో. ఇక ఫైనల్గా షరీఫ్, ఆడో కొరియర్ బాయ్. 12 గంటలకు డెలివరీ ఇచ్చానని చెప్పాడు. 12:25కి మసీద్ వెళ్ళానన్నాడు. ఆ రోజు అదే టైంకి ఆ రూట్లో ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్ అంతా బ్లాక్ అయింది. ఎలా చూసినా 25 minutesలో వెళ్ళే ఛాన్సే లేదు. వాడిచ్చిన కొరియర్ బాక్స్లో ఐఫోన్ మిస్ అయింది. ఎలా చూసినా వాడి ఇన్కమ్ బట్టి వాడు ఐఫోన్ మెయింటైన్ చేసేంత రేంజ్ అయితే లేదు. ఇలా అందరూ అబద్ధం చెప్పి దొరికిపోయారు. మరి మర్డర్ ఎవరు చేశారు సార్? మర్డర్ ఎవరు చేశారో నాకు తెలుసు, కనిపెట్టేశా. హ్యాండ్సప్.